నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ పుస్తకం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకం మీకు అర్థమయ్యే పరిభాషలో అనువాదము సంకలనం చేసింది మనమే. అయితే ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అని అంటే, పోలీసులకు వారి ఒత్తిడి వలన వారు భయభ్రాంతులకు గురి చేస్తే మనము కనుక తప్పుడు సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యం న్యాయస్థానంలో చెల్లుబాటు అవుతుందా? సో మిత్రులారా, ఏదైనా ఒక నేరం, ఒక అఫెన్స్ జరిగిందని పోలీసులు విచారణ కోసం మనకు పోలీస్ స్టేషన్కి పిలిపించి మన వాంగ్మూలం తీసుకునే క్రమంలో ఆ నేరం మీరే చేశారని ఒప్పుకోమని ఒత్తిడి చేసినా, బలవంతంగా భయపెట్టి బెదిరించి ఆ వాంగ్మూలం మీద మీ సంతకం తీసుకున్నంత మాత్రాన మీరు నేరస్తులు కారు. ఆ నేరాన్ని మీరు అంగీకరించినట్లు కాదు. పోలీస్ స్టేషన్లో మీరు ఒప్పుకునే ఏ వాంగ్మూలము కూడా చట్ట ప్రకారంగా చెల్లుబాటే కాదు. సో మన దేశంలో 2024 నుంచి బిఎన్ఎస్ అలాగే బిఎన్ఎస్ఎస్ అనే 2 క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చాయి. సో బిఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 182 ప్రకారంగా న్యాయస్థానం ముందు హాజరై న్యాయస్థానానికి మీరు ఇచ్చే వాంగ్మూలమే సరైనటువంటి వాంగ్మూలము. ఒకవేళ పోలీసు ఒత్తిడి వల్ల, వారి బెదిరింపుల వలన, వారి ముందు మీరు ఏదైనా ఒక సాక్ష్యము అంటే ఒక అబద్ధాన్ని నిజమని ఒప్పుకున్నట్లు సంతకాలు చేస్తే ఆ విషయాన్ని మీరు న్యాయస్థానం ముందు తెలియపరచవచ్చు. సో న్యాయస్థానం ముందు ఏ వాంగ్మూలం అయితే మీరు ఇస్తారో అదే చట్టబద్ధమైనటువంటి సాక్ష్యంగా పరిగణించబడుతుంది. సో ఇలాంటి అంశాలను మీకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకంలో చాలా వివరంగా పొందపరచడం జరిగింది. ఈ పుస్తకం మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మా ఆఫీస్ నుంచి మీరు పొందవచ్చు. పోస్టల్ ఛార్జెస్, ప్రైస్ అండ్ జిఎస్టీ కలుపుకొని 650 రూపాయలు. చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.